ఆ నిర్వచనం నేను చెబుతున్నా. శాంతి అంటే భయరాహిత్యము, భయము లేని జీవితం, భయము లేని స్థితి. దేవునికి స్తోత్రం. బాగా వినాలి. ఇప్పుడు మీకు శాంతి కావాలి అంటే, మీకు శాంతి కలగాలంటే మీరు ఫలానా పని చేయండి, ఫలానా పని చేయండి, ఫలానా పని చేయండి అని లోకంలో మనకి చాలా చెబుతారు. మీరు ధ్యానం చేయండి, మీరు ఇలా చేయండి, అలా చేయండి, మీకు శాంతి కలిగిద్ది అంట. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు తట్టెడప్పుల్లో ఉన్నాడు. రేపు తెల్లవారు ఒకడు వచ్చి సామాను బయటేస్తానని వార్నింగ్ ఇచ్చిపోయాడు. తెల్లవారితే వాడు వస్తాడు. వాడు మామూలు మనిషి కాదు, అల్లరి మనిషి, మహారోత. వాడు ఖచ్చితంగా సామాన్లు బయటేస్తాడు, నలుగురిలో ఆరడి పరుస్తాడు. ఈ టెన్షన్లో ఉన్న ఈ మనిషికి నువ్వు ధ్యానం చేయి, నీకు శాంతి వచ్చిద్దంటే వచ్చిద్దా? ఈ కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దామంటే ధ్యానంలో ఎవరు కనపడతాడు? దేవుడు కనపడతాడా? రేపు పొద్దున వచ్చే వాడు కనపడతాడా? మీరు చెప్పండి. కళ్ళు మూసి ధ్యానం చేద్దామని మొదలు పెడితే వాడు వచ్చినట్టు, చండాలంగా తిడుతున్నట్టు, సామాన్లన్నీ బయటేస్తున్నట్టు, బజారంతా పోగైనట్టు, ఇదే కదా కనపడిద్ది. ఇంకా ధ్యానంలో శాంతి ఎక్కడా? భయం వెంటాడుతూనే ఉంది కదండి. మరి ఎప్పుడు ఎట్లా వచ్చింది శాంతి? ఆ సిచ్యువేషన్లో ఉన్నవాడికి, ఆ పరిస్థితుల్లో ఉన్నవాడికి శాంతి ఎట్లా వచ్చింది మీరు చెప్పండి. నేను చెప్పనా? సింపుల్. రేపొద్దున వాడు వచ్చి గొడవ చేయటానికి పూనుకుంటే వాడు కట్టాల్సిన అప్పు నేను కడతాను అని ఒక వ్యక్తి భరోసా ఇస్తే అప్పుడు నిద్రపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు అంత అన్నం తింటాడు, హాయిగా నిద్రపోతాడు. ఎందుకంటే నమ్మకస్తుడైన ఒక మనిషి మాట ఇచ్చాడు. రేపు వాడు వచ్చి నిన్ను ఆరడి పరిస్తే అంత అవకాశం వాడికి ఇవ్వను, ముందే వాడిని కంట్రోల్ చేస్తాను. అవసరమైతే రేపు ప్రొద్దుట నేనే వాడి ఇంటికి వెళ్ళి నేను కడతా అమౌంట్, వాడు నీ దగ్గరికి రాకుండా చేస్తాను, ప్రశాంతంగా ఉండు అంటే అప్పుడు వానికి విశ్రాంతి లేదా శాంతి. ఎంతమంది ఒప్పుకుంటారు? ఆ భరోసా లేకుండా, ఆ నిశ్చయత లేకుండా మనకి ఎన్ని ధ్యానాలు చేస్తే మనకి శాంతి వచ్చిందండి? అసలు మనసు కుదిరిద్దా? భార్య భర్తతో అంటది, ఏమంటది? ఏం చేస్తున్నారండి అంటే ధ్యానం చేస్తున్నాను అమ్మాయి అన్నాడు అనుకో, ఒరే ధ్యానం, నీ ధ్యానం తగలయ్యా జ్ఞానం లేనోడా. ఇప్పటిదాకా చేసింది చాలదా? మళ్ళీ ధ్యానం అనుకుంటూ కూర్చున్నా వాడు వచ్చి రేపు చండాలం చేసి పెడతాడు. ఏదన్నా 4 ఇళ్ళన్నా తిరిగి తెలిసిన వాళ్ళని అడిగి ఏదన్నా తీసుకొచ్చి కనీసం 1,00,000 కాకపోతే ఒక 50,000 అడిగి తగలబెట్టాలి కదా అని ఇక ఆమె లేచిద్ది. మహాజ్ఞానం బోధించేది ఒక రేంజ్లో. కాబట్టి కుదరదట్లా. ఇక్కడ ఏంటంటే భరోసా కావాలి, నిశ్చయిత కావాలి. నేనున్నాను, నన్ను నమ్ము, నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను అనే ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తిని ఎరిగి, ఆ వ్యక్తిని ఆనుకొని